అందరికీ నమస్కారం. మన ఛానల్‌ను చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం చంద్రగ్రహణంలో పాటించవలసిన నియమాలు, పూజించవలసిన మంత్రాలు గురించి మనం తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం వేళ గ్రహణం ప్రారంభానికి 3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కష్టంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోకూడదు. అలాగే గ్రహణం ప్రారంభం కావటానికి ముందు పచ్చళ్ళు, ఆయిల్, నెయ్యి, పాలు, ఆహార పదార్థాలపై దర్భలు లేదా తులసి దళాలు వేయాలి. ఇవి వేయటం వల్ల గ్రహణాల కిరణాల యొక్క ప్రతికూల ప్రభావం ఆహారంపై పడదు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని నియమాలు, విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించవలసిన నియమాలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు గ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనం చేసేయండి. ఇక తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారం వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అయితే 2 సార్లు తలస్నానం చేయలేని వాళ్ళు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత తలస్నానం చేయండి. తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ తొలగిపోయి మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యేలోపు ఉదయాన్నే వండిన అన్నం, కూరలు తినేసేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయండి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తర్వాత అసలు తినకూడదు. ఇక మీ వంటగదిలో ఉండి నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారంపై దర్భను వేయండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసి దళాలు వేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారంపై వేసిన దర్భను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే గ్రహణం సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం అసలు చేయకండి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి. గ్రహణ సమయంలో తలకు నూనె రాయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఇంటి నుండి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసివేసి ఇంట్లోకి వెళుతున్న వెలుతురును రానీయకుండా జాగ్రత్త తీసుకోండి. అంతేకాని ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక గ్రహణ ప్రారంభమయ్యేలోపు మీ పూజ గదిని మూసేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసి కోట చుట్టూ గంగాజలం చిలికించండి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. మరి కొంతమంది దుష్టి యంత్రాలు కట్టుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు, దృష్టి యంత్రాలు తీసేసి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్తవి కట్టుకోండి. అయితే మీరు ఇంటి ముందు కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయను తీయనక్కరలేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలికించండి. అయితే
గుమ్మానికి కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తర్వాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోండి. మంచిది. గ్రహణం సమయంలో దేవాలయాన్ని మూసేస్తారు కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేయకూడదు. కానీ గ్రహణం సమయంలో చేసే జపాలకు కోటి రెట్లు కొన్ని ఫలితాలు లభిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, శుభకార్యాలు నిర్వహించటం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఇల్లు ఊడవటం, ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయటం చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకండి. ఇనుము శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుప వస్తువులు కొనకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువులు, వాహనములు మరియు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా కొనకూడదు. ఇక ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అప్పుల బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు బియ్యం దానం చెయ్యండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీ ఉదయాన్నే గోవుకు ఆహారం తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే ఈ గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. చాలామంది ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకుండా చూసుకోండి. ఇంటి సంపద నిలకడగా లేని వారు తామర గింజల జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలని తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలు కొనకండి. ఇక మకర రాశి వారి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్యారాశి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల రోజులు కన్యారాశి వారికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రుబాధలు పెరుగుతాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు కేజీ పావు ఉలవలు మరియు బియ్యం దానం చేయండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే దానాలు ఇవ్వటం కుదరని వాళ్ళు గ్రహణం మర్నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తి అయిన తరువాత సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చాలామంది గర్భిణీలు గ్రహణ సమయంలో వెలికిల్లా పడుకుంటారు. అలా కాకుండా గోడకు ఆనుకొని మంచం పైన కూర్చోండి. ఇక మనలో చాలామంది డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలను ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని మీ మనసులో స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు, కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు మొదలవుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజదోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీన పాల్గొన పౌర్ణమితో పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసి ఏమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి. ధన్యవాదములు.